బీఆర్ఎస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయా? ఆధిపత్య పోరు పీక్స్ కు చేరిందా? కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలా మూడు ముక్కలాట నడుస్తోందా? ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తాను బీఆర్ఎస్ లోనే ఉంటాను, కేసీఆర్ మాటను జవదాటను అని మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా గట్టిగానే చెప్పారు. ఆఖరుకు ఆయన ఎంత దాకా వెళ్లారంటే కేటీఆర్ ను బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా చేసినా తాను ఆ పార్టీలోనే కొనసాగుతానన్నారు. కేసీఆర్ మాటను తాను జవదాటనని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఎంత చేసినా కూడా హరీష్ రావు మీద రోజుకో పుకారు వస్తోంది. ఆయన బీఆర్ఎస్ లో ఉండరని, ఆ పార్టీలో ఆధిపత్య పోరాటం సాగుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తొందరలోనే హరీష్ రావు బయటకొస్తారని, ఆయన ఏకంగా కొత్త పార్టీ పెడతారని కూడా జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్ కు చెందిన ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అయితే ప్లేనరీలో హరీష్ రావుకు ప్రాధాన్యత ఇవ్వలేదని, దీంతోనే ఆయన మనస్తాపానికి గురై బీఆర్ఎస్ లో ఉండరని తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడూ లేని విధంగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లి 2 గంటలు చర్చలు జరపడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ లో లుకలుకలున్నాయని, హరీష్ రావు పార్టీ మారే యోచనలో ఉన్నారని ప్రత్యర్థి పార్టీల నుంచి ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ పార్టీలో అంతర్గత సఖ్యతను చాటి చెప్పే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గతంలో హరీష్ రావు ఇంట్లో జరిగిన వేడుకలకు కేటీఆర్ కుటుంబం దూరంగా ఉందని, మరి అలాంటప్పుడు సడన్ గా హరీష్ రావుపై కేటీఆర్ కు ఎందుకంత ప్రేమ వచ్చిందని రామచంద్ర నాయక్ ప్రశ్నించారు. హరీష్ రావు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోందన్నారు. ఇక హరీష్ రావు ఒకవైపు ఇలా ఉంటే కేసీఆర్ కుమార్తె కవిత మరోవైపు పార్టీలో తన ఆధిపత్యం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు రాజకీయ ఆధిపత్యం కోసం కోట్లాడుకుంటున్నారని, హరీష్ రావుతో కేటీఆర్ చర్చల మతలబేంటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే హరీష్ తో భేటీ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి ఆరోగ్య పరిస్థితి కూడా కేటీఆర్ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపైనే చర్చ జరిగినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇంతకీ హరీష్ రావు కొత్త పార్టీ పెడతారా? పెడితే ఎంతవరకు అది సాధ్యమన్న ప్రశ్నలున్నాయి. అయితే హరీష్ రావు బీఆర్ఎస్ లో సీనియర్ మోస్ట్ లీడర్, పైగా పక్కా మాస్ లీడర్. కేసీఆర్ మాదిరి వాక్చాతుర్యం ఆయన సొంతం. జనాలను నిలబెట్టించి తమ ప్రసంగంతో ఆకట్టుకునే నేర్పు హరీష్ రావుకుంది. అంతేకాదు ఆయన వ్యూహ చతురత కూడా వేరేగా ఉంటుంది. పల్లెల్లో హరీష్ రావుకు మంచి పట్టుంది. ఆయన గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు కావడంతో ఆయనకు రూరల్ బేస్డ్ పాలిటిక్స్ లో మంచి అవగాహన ఉంది. రాజకీయాల్లో పల్లెల మీద ఎవరికి పట్టుంటుందో వారే కీలక నాయకులుగా ఉంటారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అంశం మీద తనదైన అవగాహన పెంచుకున్నారు. పైగా అన్ని పార్టీల నేతలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. సీఎం సీటును ఆయన ఆశిస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే ఆయన సీఎం మెటీరియల్ అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఒకే వరలో 2 కత్తులు ఎమడవు అన్నది ఒక సామెత. అలా బీఆర్ఎస్ లో కేటీఆర్ తో కలిసి పనిచేస్తానని హరీష్ రావు ఎంత చెబుతున్నా అది సాధ్యమయ్యేనా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఇక కేసీఆర్ మీద ఉన్న గౌరవంతో విధేయత చూపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో అది కుదిరే వ్యవహారం కాదని అంటున్నారు. బహుశా ఇలాంటి అంచనాలతోనే కాంగ్రెస్ నేతలు కూడా హరీష్ రావును గట్టిగా టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఇంకోవైపు హరీష్ రావు మీద బీజేపీ పెద్దల కన్ను కూడా ఉందని ప్రచారం సాగుతోంది. ఆయన ప్రజాకర్షణ కలిగిన నాయకుడు, పక్కా తెలంగాణవాది, ఎంతో భవిష్యత్తున్న నేత కావడంతో ఆయన్ను తమ వైపు తిప్పుకోవాలని ఇతర ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. మరి హరీష్ రావుకు బీఆర్ఎస్ ను వీడే ఉద్దేశం లేకపోవచ్చు, గాని ఆయన్ను గనక ఆ పార్టీ నుంచి వేరు చేయడం, లేదంటే ఆయన్ను చూపించి విభేదాలున్నాయని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్, బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో మంచి వ్యూహకర్త అయిన హరీష్ రావు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.